పెన్నిస్ సైజ్ అనేది అసలు సంబంధమే లేదు. సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కి పెన్నిస్ సైజ్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధమే లేదు. జస్ట్ ఒక 6 సెంటీమీటర్స్ అబోవ్ ఉంటే పెన్నిస్ సైజు అంటే మినిమం 2.5 ఇంచెస్ అనమాట. 2.5 ఇంచెస్ ఇది నేను చెప్తున్న 2.5 ఇంచెస్ లేదా 6 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ ఎరెక్ట్ అయినప్పుడు, నార్మల్ గా ఉన్నప్పుడు కాదు. ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ పెద్దగా అయినప్పుడు మినిమం 7 సెంటీమీటర్స్ లెంత్ కనుక పెన్నిస్ ఉండి సెక్స్ చేస్తే ఆడవాళ్ళకి సెక్స్ లో గ్యారంటీగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. కానీ ఆ సాటిస్ఫాక్షన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, ఎక్కువసేపు సెక్స్ చేయాలి, ఎక్కువ సార్లు సెక్స్ చేయాలి. అండ్ మ్యాక్సిమమ్ ఆడవాళ్ళకి ఈ మూడిట్లో కూడా ఎంత ఎక్కువసేపు సెక్స్ చేస్తే అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందుకు అనంటే మగవాళ్ళకి సెక్స్లో ఎప్పుడైనా సరే మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ప్రెజరు సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చేస్తుంది. ఎప్పుడైతే సెమెన్ అవుట్ అయిద్దో మగవాళ్ళకి సెక్స్ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సాటిస్ఫై అయిపోతారు. కానీ ఆడవాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు, మగవాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు ఆడవాళ్ళకి ఏం సాటిస్ఫాక్షన్ రాదు. ఆడవాళ్ళకి మినిమమ్ 5 to 6 మినిట్స్ మినిమం చేస్తేనే సెక్స్లో సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందుకు అనంటే సెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా పెట్టి ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేస్తుంటే మళ్ళీ ఇంకొకటి జస్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేసి స్ట్రోక్ చేయకుండా ఊరికి ఇట్లా పెట్టి వెజైనాల్లోకి పెన్నిస్ ఇన్సర్ట్ చేసి ఉన్నా కూడా ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు ఆడవాళ్ళకి. కంటిన్యూస్గా ఇట్లా స్ట్రోక్ చేస్తుంటేనే సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 3 to 4 మినిట్స్ అప్పుడు ఒకసారి ఒక పీక్ ప్లెజర్ హ్యాపీనెస్ లాంటిది వస్తుంది ఫిమేల్స్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది 10 to 15 సెకండ్స్ ఉంటుంది. 10 to 15 సెకండ్స్ తర్వాత ఆ ప్లెజర్ అనేది తగ్గిపోయింది. మళ్ళీ అప్పటికి కూడా సెమెన్ అవుట్ అవ్వకుండా కంటిన్యూస్గా ఇంకా మగవాళ్ళు సెక్స్ చేస్తానే ఉన్నారనుకోండి, సెకండ్ టైం మళ్ళీ 5 to 6 మినిట్స్ అప్పుడు వస్తుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో 10 to 15 సెకండ్సే ఉంటుంది ఆ ప్లెజరు. సెకండ్ టైం వచ్చినప్పుడు 30 to 40 సెకండ్స్ ఉంటుంది. సో